బ్రో పాక్ బార్డర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తారు ఇండియాకి పాక్కి మధ్యలో ఉన్న బార్డర్ని. సో ఇంకా నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు ఏమీ లేకుండా అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా వెళ్ళిపోమనే విధంగా అయితే రూల్స్ తీసుకొచ్చారు. అసలు ఏమేమి రూల్స్ పెట్టారో ఆ బార్డర్ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకు ఉన్న బార్డర్ ఏదైతే ఉందో దాని పేరు అటారీ సరిహద్దు. సో దాన్ని అయితే నిన్న నైట్ 9 o'clock మూసేయడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి అంటే ఆ ఒక్క బార్డర్ నుంచి అధికారికంగా అంటే అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళని కలవడానికి మేము వెళ్తున్నాము, లేకపోతే ఇక్కడ మాకు ఈ బిజినెస్ ఉంది వాటి కోసం మేము వెళ్తున్నామని అధికారికంగా అందరూ కూడా ఈ యొక్క అటారీ సరిహద్దు నుంచి అక్కడికి ఇక్కడికి రాకపోకలు సాగించేవాళ్ళు. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ సరిహద్దును అయితే క్లోజ్ చేశారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో అక్కడైతే ఉగ్రదాడి జరిగిందో సో దాని వెనకాల కంప్లీట్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రమూకలే ఉన్నారని తెలిసి సో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. సింధు నది జలాల విషయంలో కావచ్చు, మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఏవైతే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంటే సత్సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్గా మేము కట్ చేసుకుంటున్నాము అని మన భారతదేశం యొక్క గవర్నమెంట్ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎంతోమంది అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఎన్నిసార్లు ఇలాంటి అటాక్స్ కానీ లేకపోతే యుద్ధాలు జరిగినప్పటికీ కూడా కూల్గా కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు సర్దుమణిగించుకున్నారు తప్ప ఇలాంటి ఒక నిర్ణయం సంచలనమైన నిర్ణయం మాత్రం ఎవరు కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకు ఒక డెడ్ లైన్ విధించారు. May 1 వరకు వాళ్ళకు ఒక టైం ఇచ్చారు. May 1 వరకు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో అంటే మీ రిలేటివ్స్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ పరంగా వచ్చిన వాళ్ళు కావచ్చు, సో ఎలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా May 1 వరకు పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ అప్పటి వరకు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారనుకో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కంపల్సరీ లీస్ట్ అంతా కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గాల్సిందే అనే విధంగా అయితే గవర్నమెంట్ కొన్ని రూల్స్ కూడా పెట్టింది. అయితే దీన్ని ఎంతమంది ఆహ్వానిస్తారు లేదు సపోర్ట్ చేస్తారా లేదంటే ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనము పాకిస్తానీయుల్ని ఓకే అక్కడి బిజినెస్ పరంగా కావచ్చు లేకపోతే ఇంకేదైనా రిలేషన్స్ కావచ్చు అన్నీ కూడా మనము ఈజీగా ఒక స్నేహభావంతో తీసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఆ విధంగా తీసుకోవట్లేదు. మనలో స్నేహితుల్లాగా కలిసిపోయి మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేటువంటి ఒక మనస్తత్వం వాళ్ళలో ఉంది అనే విధంగా అందరూ కూడా ఇది కరెక్ట్ అంటే మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇన్ని రోజుల పాటు మేము వెయిట్ చేసిన దానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ అనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఒక డెడ్ లైన్ అంటే May 1 వరకు అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు ఎవరెవరైతే ఇండియాలో ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ వెళ్ళిపోకపోతే జైల్లో వేస్తామని అయితే చెప్పారు. మరి చూద్దాం అప్పటి వరకు ఎవరెవరైతే ఇక్కడ ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడే ఉండి జైలు పాలవుతారా వెయిట్ చేసి చూడాలి.